మహాప్రభు, ఆవేశపడవద్దు. వారి మాటలు అనుమానాస్పదముగా ఉన్నవి. మన ప్రధాన యాజకులను విచారించుడి, వారు ఏమందురో చూద్దాము. ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, మీరు నేనే రాజునని పొగిడినారే. ఈ జ్ఞానులు వచ్చి యూదులకు మరి ఒక రాజు జన్మించినారు చెప్పుచున్నారు. మీరు మీ శాస్త్ర పరిజ్ఞానంతో నిజము తెలుపుడి. ఈ జ్ఞానులకు జ్ఞానము బోధించుడి. క్షమించండి మహాప్రభు, ఈ జ్ఞానుల మాటలు అవహేళన చేయరాదు. యూదులకు రాజు మరే పుట్టి ఉన్నాడు. ఆయనే యూదా దేశపు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. పరిశీలించండి ప్రభు. యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పుడవు కావు. ఇజ్రాయేలును, నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును. కావున బెత్లెహేములోనే ఈ రాజు జన్మించి ఉన్నాడు. ప్రభు, జ్ఞానవర్లారా, మమ్మను క్షమించుడి. తెలియక పొరపడుతుంది. మనకు రాజు జన్మించడం మాకు మాత్రము సంతోషము కాదా? మీరు ఆయన నక్షత్రము చూచి వచ్చిదిగా? మహాప్రభు, మేము తూర్పున నక్షత్రము చూచి వచ్చితిమి. నేను జన్మించినప్పుడు ఇటువంటి నక్షత్రము పుట్టినట్టు లేదు. లేఖనములు కూడా వింటిరి కదా మహాప్రభు? అవును, వింటుమి. లేఖనములు మీ పంపగా నేను కంటిని. మరి ఆ రాజెక్కడా? అదే కదా మహాప్రభు మేము అడుగుచున్నది. అవును, మీరు అడుగుచున్నారు, మేము తెలియదని చెప్పుచున్నాము. అందువలన మీరు నాకు ఒక సహాయం చేయగలను. మీరు వెళ్ళి ఆ బాలరాజు విషయం పూర్తిగా తెలుసుకొనుడి, పూజింపుడి. తిరిగి వచ్చి ఆ బాలరాజు విషయం నాకు తెలియజేయుడి. తమరి ఆజ్ఞ మహారాజా. జ్ఞానవర్లారా, మర్చిపోవద్దు. ఆ బాలుడి సమాచారం మాకు తప్పగా తెలియజేయుడి. చిత్తము మహాప్రభు. నాదొక చిన్న మనవి మహారాజా. ఏమిటి మంత్రి? మీరును వెళ్ళి ఆ బాలరాజును పూజించురా. యోగులకు రాజు నేను సజీవుడనై ఉండగానే యోగులకు మరి ఒక రాజు జన్మించడయా? పుట్టి ఉన్నాడా? పుట్టి బ్రతకనున్నాడా? పుట్టి ప్రజలను పరిపాలించనున్నాడా? ఆ జ్ఞానులు వచ్చి వివరములు తెలుపగానే ఆ శిశువు పూర్తిగా పుట్టింపవలను. సప్త సముద్రం ఇంకినను, రవిచంద్రాలు రాలిపోయినను, కాలమతగతులు తప్పిపోయినను, నేను మాత్రం ఈ సింహాసనంలో వీడనాడను. ఇది నా సొంతము, ఇది నా శాశ్వతము. దీని కదలింపను మనము వచ్చినను ఈ ఖడ్గము చేసి చచ్చి తీరవలసినది. మంత్రి సిద్ధముగా నుండి ఆ జ్ఞానులు వచ్చి వివరణను తెలిపిన వెంటనే వెళ్ళి మనము ఆ శిశువుని మట్టు పెట్టవలను. యూదులకు రాజును నేనే, యూదా దరిద్రికి ప్రభువు నేనే, ముమ్మాటికి నేనే 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 నేనే. కొట్రా. జ్ఞానులారా వెళ్ళండి, సుజ్ఞానులారా జ్ఞానులారా వెళ్ళండి,
సుజ్ఞానులారా పశువుల పాకలో జన్మించాడు. ఆ పశువుల పాకలో జన్మించినటువంటి యేసయ్య యొక్క శుభవార్త మొట్టని ఒక గొల్లలకు చేరింది. ఆ గొల్లలు మరి వాళ్లకు తోచినటువంటి కానుకం తీసుకొని యేసయ్య దగ్గరికి వస్తున్నారు. మనం చూద్దాం. స్వామి యేసయ్య దండమయ మా మీద దయలుంచుమయ. స్వామి యేసయ్య దండమయ మా మీద దయలుంచుమయ. స్వామి యేసయ్య దండమయ మా మీద దయలుంచుమయ. దండమయ 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 స్వామి యేసయ్య దండమయ మా మీద దయలుంచుమయ. స్వామి యేసయ్య దండమయ మా మీద దయలుంచుమయ.
యేసయ్యా నన్ను చల్లగా జీవించు. యేసయ్యా నా పాలబుండిని తీసుకో చల్లగా దీయించు. నా గుర్రబిడ్డని తీసుకొని జీవించు. మేము తూర్పు జ్ఞానులము, తూర్పు నుండి వచ్చినము. రాజపిరాజు ఆయన ప్రజల నిత్యము మేలుటకై. ఓ వినోదమైన నక్షత్రం ప్రకాశమైన